తండ్రైన దేవునికి యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నానండి. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. పరిశుద్ధుడు అయిన మా ప్రీతండి, మీ ఘనమైన నామమునకు వేలాది కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మీరు ఇచ్చినటువంటి సమయాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్కాలాన్ని బట్టి మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆత్మీయంగా, శారీరకంగా ఆశీర్వదించి మీకు మహిమకరంగా ఉండేటట్లు మమ్మల్ని అందరినీ దీవించి నడిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్ఠ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. దేవుని సంతోషపరిచేటువంటి కార్యక్రమంలో ఈ 3వ ఎపిసోడ్లో మనం మాట్లాడుతూ ఉండగా మనం ఈ కార్యక్రమంలో కొన్ని విషయాలు నేర్చుకుని దేవుని సంతోషపెడదామండి. నేను, మీరు భూమి మీద ఆయుష్కాలము ఉన్నంతకాలము కూడా ఈ ఆయుష్కాలం ఇచ్చింది దేవుణ్ణి సంతోషపెట్టే భాగ్యం ఎంత భాగ్యమండి. భూమి ఆకాశాలు కలగచేసిన దేవుడు, మన దేహ అవయవ నిర్మాణం చేసిన దేవుడు, మనకి కావలసిన అన్ని వనరులు, వసతులు, ఫలవృక్షాలు, మనకి ఇవన్నీ దయచేసిన దేవుడు. అలాంటి దేవుణ్ణి సంతోషపెట్టే కార్యక్రమం. మనుషులు సంతోషపెట్టేవాడినైతే నేను క్రీస్తు దాసుడని కాకపోదునన్నాడు. అంటే క్రీస్తు ప్రభువుని అపోస్తలుడైన పౌలు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తు ఎవరిని పోలి నడుచుకున్నాడంటే దేవుని పోలి నడుచుకుని అందరికీ కూడా చూపించాడు, ప్రదర్శించారు. ఆయన మాటలో ప్రదర్శించారు, ఆయన చూపులో ప్రదర్శించారు, ఆయన నడవడికలో ప్రదర్శించారు, ఆయన క్రియల్లో ప్రదర్శించారు. ఈ ప్రదర్శించిన వాటి అన్నిటి వెనకాల దేవాది దేవుణ్ణి మహిమపరిచారు ఆయన. అందుకని అపోస్తలుడైన పౌలు కానీ అపోస్తలులందరూ కూడా క్రీస్తు ప్రభువుని ప్రపంచంలో ఒక మాదిరిగా, మార్గదర్శిగా దేవాది దేవుడు పెట్టాడు. అందుకని మనం గత కాలంలో అబ్రహాము గారి గురించి చూసాము, పౌలు గారి గురించి చూసాము, దావీదు గారి గురించి చూసాము. ఈ దావీదు గారు మాట్లాడిన మాటల్లో లాస్ట్ ఎపిసోడ్లో, లాస్ట్ వచనాల్లో మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తల కార్యాల్లో మనల్ని దేవుడు తొలగించాలంటే దేవుని కార్యక్రమాల్లో అశ్రద్ధగా, అనాలోచనగా, అవివేకంగా ఉంటే సౌలుకి బెన్యామీను గోత్రంలో నుండి దేవుడు రాజు కావాలని ఇశ్రాయేలు కోరుకున్నప్పుడు మొట్టమొదటిగా రాజుగా ఏర్పాటు చేసినటువంటి వాడు దేవాది దేవుడు సౌలుని. సౌలు 30వ సంవత్సరంలో రాజ్యాధికారంలోకి వచ్చి రమారమి 70 సంవత్సరాల వరకు కూడా ఆయన రాజ్యాధికారం చేస్తున్నాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల రాజ్యం పరిపాలన చేశాడు. 40 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు దేవునికి ఇష్టకరంగా పరిపాలన చేశాడు. 38 సంవత్సరాలు తానిష్ట పరిపాలన, తనిష్టం వచ్చినట్టు చేశాడు. అయినప్పటికీ కూడా దేవుడు అధికారాన్ని ఇస్తూనే ఉన్నాడు. మారతాడు. మనం కూడా ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, వ్యవసాయం చేస్తున్నా, కూలి పని చేస్తున్నా, సహజంగా బ్రతుకుతున్నా, మనం 60-70 సంవత్సరాల బ్రతుకులు పెద్ద గొప్పేమి కాదు. నువ్వు మారకపోతే, మార్పు చెందకపోతే, దేవుడిని సంతోషపెట్టకపోతే, దేవుడు నేను బ్రతికిస్తున్నాడని తెలియకపోతే నీ తిండి కాదు, నీ మందులు కాదు, నీ పెన్షన్ కాదు, నీ జీతం కాదు, నీ బలం కాదు. చిన్నప్పుడు తిన్న తిండి అంటారు ఒకరు, రాత్రి తిన్న తిండి తేడా అవుతానే తేడా వచ్చేస్తుంది నీకు. చిన్నప్పుడు తిన్న తిండి అంటావు, వేస్ట్ అయ్యి. నేను నా పెన్షన్ లేకపోతే ఎప్పుడో చచ్చిపోతాను అంటావు. నేను ఆ పొలం లేకపోతే, అలాంటి మాటలు మాట్లాడకూడదు. దేవుడు లేకపోతే ఎప్పుడో చనిపోదు, నేను నువ్వు కూడా. అందుకని
దేవాది దేవుడు అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 21 నుంచి చదువుతున్నాను. తర్వాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసెను. 40 సంవత్సరాలు దేవాది దేవుడు వాళ్ళకి రాజుగా చేశాడట. తర్వాత అతను తొలగించి దావీదుని వారికి రాజుగా ఏర్పరచను. మరియు ఆయన యెషయా కుమారుడైన దావీదుని కనుగొంటాడు. దేవుని కోసం బ్రతికేవారు, దేవుని మహింపరచాలనుకునేటువంటి వారు చూస్తూ ఉంటారు. అబ్రహాం ఒంటరిగా ఉండి దేవుడి కొరకు ఆలోచిస్తున్నాడు. దేవుడు ఎవరో తెలియదు అబ్రహాంకి. ఏంటి సూర్యుడేంటి, చంద్రుడేంటి, రాత్రి ఏంటి, పగలేంటి, గాలి ఏంటి, నీరేంటి, అసలు ఏంటిదంతా అని ఆలోచిస్తూ ఉంటుండగా దేవుడు బయలుపరచు. నువ్వు ఆలోచించాలి, ఏంటి, ఈ ప్రకృతి ఏంటి, ఇది ఏంటని. మన ఇంట్లో ఒకవేళ మనం ఏమి ఇవ్వలేదు అనుకోండి, ఇంట్లో బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మన ఇంట్లో మన భార్య చక్కని భోజనం తయారు చేసేసి, బిర్యానీ చేసేసి, అందులో మటను, చికెను, లేకపోతే ఫిష్ కర్రీ, లేకపోతే 2-3 కర్రీస్ వండేసి చక్కగా పెట్టేస్తే ఇంట్లో ఏమీ లేదని తెలుసు. నువ్వు ఆలోచించాలి, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాయా, ఏంటి, ఎవరిచ్చారు, మనకి ఎలా వచ్చాయి, ఇంత మంచి భోజనం తయారు చేసావు అని అడగాలి. అది తినేస్తున్నాడు అనుకోండి, అనుకుంటుంది కుక్కలా తినేస్తున్నాడు ఏంటి, అసలు ఆలోచించాలి, అడగాలి కదా అని. పగలు వచ్చింది, రాత్రి వచ్చేసింది. పగలైతేనేమో పనికి వెళ్ళిపోతున్నావు, వ్యాపారానికి వెళ్ళిపోతున్నావు, డ్యూటీకి వెళ్ళిపోతున్నావు. రాత్రి అయితేనేమో శుభ్రంగా తినేసి పడుకుంటున్నావు. పగలైతేనేమో వెళ్ళిపోతున్నావు, రాత్రి అయితే పడుకుంటున్నావు. ఇంటికాడ వాళ్ళు అయితే అవి కడుక్కుని, ఇవి ఆరేసుకుని, ఇవి చేసి అలా కాలం గడిపోతుంది. ఎన్ని సంవత్సరాలైనా ఏంటి, తెచ్చుకోవటం, తినటం, కడుక్కోవటం, ఉతుక్కోవటం, అవన్నీ పెడతాం, పడుకోవటం, మళ్ళీ తెచ్చుకోవటం, తినటం, ఉండటం, ఇయే. కానీ మరి దేవుడి గురించి ఆలోచించవా సోదరుడా, సోదరి? డబ్బులు పెడితే చేప వచ్చేస్తుంది, డబ్బులు పెడితే మటన్ వచ్చేస్తుంది, డబ్బులు పెడితే ఫిష్ వచ్చేస్తుంది, డబ్బులు పెడితే మనకు అన్నీ వచ్చేస్తున్నాయి. డబ్బులు పెడితే పారేస్తే నువ్వు చేప పుట్టించలేవు. డబ్బును పారేస్తే నువ్వేది జంతువును కానీ కనీసం ఒక మొక్కను పుట్టించలేవు. దేవుడు నువ్వు బ్రతకాలని, నీకు ఈ సమస్తము, నేను బ్రతకాలని ఈ సమస్తం మనకిచ్చాడు. 40 సంవత్సరాలు రాజ్యరికం ఇచ్చినప్పుడు 40 సంవత్సరాల్లో కూడా తప్పు వెంబడి తప్పు, పాపం వెంబడి పాపం అనేకమని చేసేసాడు. సౌలు తొలగించాడు. 70 సంవత్సరాలు రమారమి, 30 సంవత్సరాలు రాజరికంలోకి వచ్చాడు. 40 సంవత్సరాలు రాజుగా ఉంచాడు. 40 సంవత్సరాల్లో మారతాడేమో అనుకున్నాడు. 38 సంవత్సరాలు మనం కూడా అనుకుంటాం ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతున్నామంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతుకులో. అందుకని అతను తొలగించి యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసరుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చినని చెప్పి అతను గురించి సాక్ష్యం ఇచ్చాను. నిన్ను కూడా కనుగొని ఇలాంటి ప్రవర్తన కావాలి. నన్ను కూడా కనుగొంటున్నాడు దేవుడు. అతను కనుగొన్న తర్వాత ఇతను గురించి ఏంటి చెప్పండి. ఈయన గురించి వాంగ్మూలం ఏమిస్తున్నాడంటే పరిశుద్ధాత్ముడు 36లో దావీదు దేవుని సంకల్పం చెప్పిన తన తరం వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి. అంటే నీ తరములో దేవునికి ఒక సంకల్పం ఉంది, దేవునికి ఒక లక్ష్యం ఉంది, దేవునికి ఒక ప్లాన్ ఉంది. దేవుని సంకల్ప ప్రకారంగా నువ్వు సేవ చేయాలి. దేవుని సంకల్ప ప్రకారంగా నీ బ్రతుకును సాగించాలి. నీ ఇష్టానుసారంగా బ్రతకటం కాదు, నీ ఇష్టానుసారంగా నోటికి ఎంత మాట అంత మాట మాట్లాడేయటం కాదు. నీ హృదయ ఆలోచనలు ఇష్టం వచ్చేలా చేయకూడదు. ఒకడు రాజ్యమును స్వతంత్రించుకునే వానికండి తన మనసును స్వాధీనపరుచుకునేవాడు ధన్యుడు అంటాడు. నీ మనసు స్వాధీనపరుచుకుంటూ ఉండాలి. మనసు రేగిపోతూ ఉంటుంది, అణుచుకుంటూ ఉండాలి. తన మనసును అణుచుకునేవాడు ధన్యుడు. దేవుడు ఒక్కొక్కసారి మనకి కొన్ని ఏకాంతాలు కలగచేస్తాడు. ఆ ఏకాంతాల్లో నువ్వు పట్టబడిపోతావు, నేను పట్టబడిపోతాను. ప్రభుత్వం వాళ్ళు చూడండి, ఒక ఆఫీసర్ని పట్టాలంటే వలేస్తూ ఉంటారు. తిమ్మింగళం పడ్డది ఈ రోజుని ఎంఆర్ఓ, తిమ్మింగళం పడ్డది ఈ రోజుని ఎలక్ట్రికల్ ఇంజనీర్ గారు, తిమ్మింగళం పడ్డదని పెద్ద వాళ్ళ గురించి చెప్తారు. ప్లాన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి డబ్బు అయితే డబ్బు నెరం చేస్తూ ఉంటారు. ఆ డబ్బు ఎడుతుండగా పట్టేసుకుంటారు. ఒక్కొక్కడికి మందు పిచ్చి ఉంటుంది. ఆ మందు పిచ్చిలో తప్పు కాదులే అనుకుంటారు.
ఈరోజు చాలామంది దౌర్భాగ్య స్థితి ఏంటంటే, నాకు తెలిసినటువంటి సేవకులు కూడా తాగుబోతులు ఉన్నారు. తాగితే తప్పు కదంట. మరి తాగుబోతుడు పరలోక రాజ్యంలోకి వారసుడు కదండి దేవుని గ్రంథం చెప్పింది. మరి అలాంటప్పుడు నిన్ను చూసి ఏంటి మాదిరి నీ పిల్లలకు కానీ నీ దగ్గర ఉన్నటువంటి వారికి? అంటాడు ఒకడు, ఏమండి తెల్లమందు అంటే అన్నం కూడా మొత్తండి, అన్నం కూడా చాలా మొత్తంట, తాగుడు కూడా మొత్తం. అందుకని తిండి వల్లను ఐక్య విచారం వల్లను మీరు మందమ్మగా ఉన్నందున మొత్తులుగా ఉన్నందున అంటున్నాడండి యేసుక్రీస్తు. అంటే భోజనం తిన్నటువంటి వాడు అంటే 6 దాకా లేగడంట. కోడి మాంసం తిని భోజనం తిన్నటువంటి మందు తాగి వాడంట తెల్లగట్టలు వేసిపోతాడట. అతను చెప్తున్నాడు ఒక అతను. మరి మందు తాగినాడు, ఒరే బాబు ఒరే వాళ్ళు వచ్చారా, ఒరే తెల్లారిపోయిందిరా, ఒరే అండి ఇలా గెంటినా కదిపినా చేసినా నీళ్ళు ముఖం మీద కొట్టినా లేగడం. ఆ మొత్తం ఏంటి మరి తాగిపోతాడికి? అన్నం తిన్నటువంటి వాడు అలా టచ్ చేయగానే పిలవగానే లేచిపోతాడు. అందుకని మనం సమర్థించుకోవటానికి, అందుకని ఏమంటున్నాడంటే, మనం ఏది చేయాలో ఏది చేయకూడదు, మన నోటికి ఎంత మాట వస్తే అంత మాట, మన ఆలోచనలు ఎలా అవుతా అలాగే కాదు. దేవుని యొక్క మాటకి మనం, దేవుని మాట ఏమంటున్నాడు, దేవుడు ఏమంటున్నాడు, గ్రంథం ఏం చెబుతుంది, దేవుడు ఇచ్చినటువంటి గ్రంథం, ఈ డాక్యుమెంట్స్ ఇవి. ఈ డాక్యుమెంట్స్ ప్రకారం నువ్వు చూడాలి. క్రొత్త నిబంధన పాత నిబంధన గురించి మనం గత కాలంలో విన్నాం. ఎందుకు పాత నిబంధన అంటే బుద్ధి కలగటానికి అని చెప్పుకున్నాం. మనం ఒకసారి అర్థం అవటానికి, ఒక స్థలం కొన్నాము, పొలం కొన్నాము అనుకోండి, ఆ స్థలము ఆ పొలము లేకపోతే ఒక ఆస్తి కొంటే డాక్యుమెంట్స్ పట్టుకుని బ్యాంక్కి వెళ్ళామనుకోండి, నువ్వు 25 లక్షలు 50 లక్షలు పెట్టి కొనుక్కున్నావు, నీ దస్తావేజులు తీసుకెళ్ళావు. బ్యాంకు వారు అంటారు, పాత దస్తావేజులు వేయండి, దీన్ని నకలు వేయి. పాత డాక్యుమెంట్స్ ఇవ్వకుండా ఈ డాక్యుమెంట్స్ తోటి క్రొత్త డాక్యుమెంట్స్ నేను కొనుక్కున్నానండి 50 లక్షలు పెట్టి, నువ్వు 50 లక్షలకు పెట్టి కొనుక్కున్నా, అవి పెట్టండి అంటాడు. అలానే పాత డాక్యుమెంట్స్ పట్టుకెళ్తే ఇస్తాడా? కొత్త డాక్యుమెంట్స్ చేయని అడుగుతాడు. లింక్ డాక్యుమెంట్స్ అడుగుతాడు అనమాట. అంటే నీకు ఎలా వచ్చింది ఇది, నువ్వు ఎవరి దగ్గర కొన్నావు, నీ స్థలం ఎంత, ఎన్ని గజాలు, ఎన్ని అడుగులు, ఎన్ని సెంట్లు, దాంట్లో ఎంత ఉంది, అతను ఎలా కొన్నాడు, అతని దగ్గర నువ్వు ఎలా కొన్నావని. పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు ఏం చెప్పారు, యేసుక్రీస్తు రావటానికి గల కారణం ఏంటి, ఆయన సంకల్పంలో ఏమున్నాడు అనేటువంటిది ప్రవక్తలు చెప్పినటువంటి ధర్మశాస్త్రం ప్రకారంగా. అందుకని సంకల్ప ప్రకారముగా సేవ చేశాడంట దావీదు. ఇష్టం వచ్చినట్టుగా చేసేయటం కాదు, నోటికి ఎంత మాట వస్తే అంత మాట, బైబిల్ చదవకుండా, బైబిల్ వినకుండా, దేవుడు నన్ను పిలుచుకున్నాడండి, ఏర్పరచుకున్నాడండి, ఆ దేవుడు నాతో మాట్లాడతాడండి పడుకున్నప్పుడల్లా, నాకు దేవుడు ఏది ఇస్తుంది మాట్లాడేస్తాను, అలాంటి వాడు అబద్ధికుడు. అసలు దేవుని గ్రంథం చదవకుండా, దేవుని గురించి నువ్వు తెలుసుకోకుండా, దేవుని గురించి నువ్వు ట్రైనింగ్ కాకుండా, దేవుని గ్రంథం మీద నీకు పట్టు లేకుండా నీ ఇష్టం వచ్చేలా మాట్లాడేస్తానంటే అలాంటి వాడిని వెంబడించేవాడు కూడా నరకానికి పోతాడంతే. ఏమీ లేదండి, స్కూల్కి వెళ్ళక్కర్లేదండి, నేను కాలేజీకి వెళ్ళక్కర్లేదండి, నేను బుక్స్ అన్ని ఇంటికాడ చదివేస్తున్నానండి, నాకు అన్నీ రాసేస్తాడండి, వాళ్ళు గవర్నమెంట్కి నువ్వు ఎవడు పిచ్చోడు అనుకుంటారంతే. గవర్నమెంట్కి నువ్వు ఫీజు కట్టాలి, గవర్నమెంట్ దగ్గర నువ్వు చదవటానికి అనుమతి పొందాలి, నువ్వు రెగ్యులర్గా వెళ్తూ ఉండాలి, నువ్వు అన్నీ చేస్తూ ఉండాలి, నువ్వు ఎగ్జామ్ పెట్టినప్పుడు అటెండ్ అవుతూ ఉండాలి. నువ్వేం చేయకుండా ఉంటే అలాగా? ఒక దేవుని సువార్త వినిపిస్తున్నప్పుడు, దేవుని గ్రంథం నీ దగ్గర ఉన్నప్పుడు దాన్ని చదువుతూ ఉండాలి, ఆలోచిస్తూ ఉండాలి, దేవుడు ఏంటో తెలియాలి, యేసుప్రభు ఎవరో తెలియాలి, పరిశుద్ధాత్ముడు ఎవరో తెలియాలి, పరలోకం ఏంటో తెలియాలి, పాతాళ లోకం ఏంటో తెలియాలి, మృతుల లోకం ఏంటో, భూలోకంలో ఏం చేయాలో తెలియాలి, క్రిందనున్న పాతాళమును తప్పించుకున్నట్టుకి బుద్ధిమంతుడు పరమునకు వెళ్ళి జీవమార్గమును నడుచుకుని అన్నాడు. అంటే ఎక్కడ నడుచుకుంటావు? సాతానికి ఒక గ్రంథం లేదు, సాతానికి ఒక పూజారి లేడు, సాతానికి ఒక దేవాలయం లేదు. ముస్లిమ్స్ దేవుని యొక్క ఆలయమే, క్రైస్తవులు దేవుని యొక్క ఆలయమే, హిందువులు దేవుని యొక్క ఆలయమే. సాతానికి ఒక పుస్తకం లేదు. ఆ గ్రంథం, అన్ని గ్రంథాలు దేవుని అంటున్నారు. సాతానికి ఒక సేవకుడు లేడు. ముస్లిమ్స్కున్నారు, హిందువులకున్నారు, అందరినీ సర్వలోకమును మోసపుచ్చు అపవాదని. నువ్వు రాజకీయ నాయకుడు అయితే రాజకీయ నాయకుడిలాగా నిన్ను దెబ్బతీస్తుంది.
నువ్వు ముస్లిం అయితే ముస్లిం సిద్ధాంతాలు చెప్పించి నీ దెబ్బతీస్తుంది. నువ్వు నక్సలైట్ అయితే ఎక్కడో తుప్పల్లో దాక్కుని పేదోడికి న్యాయం చేసి నీ ప్రాణాలు పోగొట్టుకునేలా చేస్తుంది. నువ్వు క్రైస్తవుడు అయితే క్రైస్తవుడి సిద్ధాంతాల్లో వెళ్తా తప్ప క్రైస్తవ జీవిత విధానం నీకు తెలుసుకో. దావీదు దేవుని సంకల్ప ప్రకారముగా తన తరం వారికి సేవ చేసి నిద్రించి, నీవు లాస్ట్ నేను లాస్ట్ అది కావాలి. ఎలాగ ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథము 119 అధ్యాయంలో, కీర్తన గ్రంథము 119 అధ్యాయము 109లో ఆయన ఎంత బాగా అంటున్నాడో చూడండి. నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది, ఆయనను నీ ధర్మశాస్త్రమును నేను మరవలేదు. ప్రాణం అరచేతుల్లోకి వచ్చేసినాడు అంటే జారిపోయి చనిపోతకు సిద్ధంగా ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రంలో మోషే చేత ఇచ్చినటువంటి ఆ కాలంలో ఆయన మరవట్లేదంట. ఎన్నిసార్లు మర్చిపోయి ఉంటామండి మనం, ఎన్నిసార్లు దేవుని వాక్యం మర్చిపోయి ఉంటాం, లెక్క లేకుండా ఉంటాం. మరి దేవుడు ఎలా సంతోషిస్తాడు? ఆయన ఇంకో మాట 119, 161లో, అధికారులు నిర్మితముగా నన్ను తరుముదురు, అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది. అధికారులు నిర్మితముగా నన్ను తరుముదురు, అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది. ఎలాగండి? అధికారులు తరుముతున్నారంట దావీదుని. ఎవరు? సౌలు అధికారి. దావీదుని మిన్నలుని నల్లుని తరుమునట్టుగా, కౌజు పెట్టినది తరుమునట్టుగా తరుముతున్నాడు. అడవులు 3,000 మందిని వేసుకుని తరుముతున్నాడు. తరుముతూ దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు దావీదు గారికి. పడుకున్నాడు, సైన్యాధిపతి ఉన్నాడు సౌలు గారి దగ్గర, చుట్టూ 3,000 మంది పడుకున్నారు. 50 మంది పడుకుంటేనే మనిషి దగ్గరికి వెళ్ళలేం మనం, 100 మంది పడుకుంటేనే మనం వెళ్ళలేం, 500 మంది ఉంటేనే ఒక మనిషిని చంపటానికి వెళ్ళాం. 3,000 మంది చుట్టూ పడుకున్నారు అడవిలో. దావీదు గారికి అవకాశం ఇచ్చాడు ఎవరిని చంపటానికి, ఏం చేస్తాడో చూద్దామని. అందరూ అక్కడ ఉంది, రాసి ఉంది, మీరు చదవండి. సమూయేలు గ్రంథం, 1 సమూయేలు గ్రంథం 24 అధ్యాయంలో. ఆ యెహోవా చేత గాఢ నిద్రపోయినని ఉంది అక్కడ. వాళ్ళందరూ గాఢ నిద్రపోతున్నారట. సౌలు దగ్గరికి వెళ్ళాడు దావీదుతో పాటు సైన్యాధిప అతని దగ్గర ఉన్న ఒక పనివాడు కూడా వచ్చాడు. వచ్చినప్పుడు దావీదు అతని యొక్క సెంగు కోసినప్పుడు అక్కడ రాస్తున్నాడు, దావీదు సౌలు సెంగు కోసినందుకు మనసులో నొచ్చుకొని అని. అంటే తన మనసు నొచ్చుకుంటుందో, మనసు ఎలా ఉంటుందో కూడా చూస్తాడు దేవుడు. నీ మనసు ఎలా ఉంటుందో చూస్తాడు దేవుడు. నీ భార్య దగ్గర, నీ భర్త దగ్గర, నీ తల్లిదండ్రుల దగ్గర, పిల్లలకి నీ మనసు ఎలా ఉందో చూస్తాడు దేవుడు. సంఘములో కూడా చూస్తాడు, నీ మనసు ఎలా ఉంది, నా మనసు ఎలా ఉంది. దావీదు సెంగు కోసినందుకు నొచ్చుకున్నాడట. ఎలా నొచ్చుకున్నాడట. మరలా అంటాడు, ఆయన పక్కన ఉన్నాడు, అయ్యా ఒక్క మాట సెలవు ఇవ్వండి, ఒక్క ఏటుతో పొడి చేస్తాను భూమికి నాటినట్టుగా. అంటే దావీదు అంటున్నాడండి, వద్దొద్దొద్దు, చంపకూడదు ఇతన్ని. ఏండి, దేవుని చేత అభిషేకించినటువంటి వాడు చంపి ఎట్లు నిర్దోషి కాగలడు? అక్కడ శత్రువు ఇతనికి ఎంత హాని చేసి ఎంత తరిమినప్పటికీ కూడా ఎవరిని గుర్తు చేసుకుంటున్నాడంటే, దేవుడు చేసినటువంటి వాగ్దానం ఉంది, నేను అభిషేకించినటువంటి వాడిని చంపేట్లు నిర్దోషి కాగలడనే మాట ఆ సమయంలో గుర్తు చేసుకుంటున్నాడు. ఒక వ్యభిచారం చేస్తున్నప్పుడు గుర్తు చేసుకోవాలి, ఒక దొంగతనం చేస్తున్నప్పుడు గుర్తు చేసుకోవాలి, ఒక మోస పనులు చేస్తున్నప్పుడు గుర్తు చేసుకోవాలి, ఒక డైరెక్టర్గా ఉండి నువ్వు క్రిమినల్గా ఉంటున్నప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఎంత మోసం చేస్తున్నావో నువ్వని, ఎంత అవిధేయుడిగా ఉన్నావో నువ్వని. అలాగా ఈరోజు ఎవడు గుర్తు చేసుకోడండి. దావీదు నా ఇష్టానుసరుడైన మనుషుడు అంటున్నాడంటే, సర్టిఫై చేస్తున్నాడంటే, ఆయన అంటున్నాడు 119, 161 చాలా మంచి విషయం. అధికారులు నిమిత్తముగా నన్ను తరుముదురు, ఆయనను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది. వాక్య భయం ఉంటే నువ్వు తప్పు చేయవు సోదరుడా సోదరి. వాక్య భయము నీలో ఉంటే తప్పు ఉపదేశించవు, నువ్వు నీ ఇష్టానుసారంగా మాట్లాడు.
దేవుని సంతోషపెట్టే కార్యక్రమంలో ఇదొకటి. దేవుడిని సంతోషపెట్టారు. మనం అబ్రహాము గారి గురించి విన్నాం, దావీదు గారి గురించి విన్నాం, యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం విన్నాం. ఇక్కడ ప్రజలందరూ బాప్తిసం పొందుతుంటే ఈయన కూడా బాప్తిసం పొందారట. ఎక్కడంటే 3వ అధ్యాయము 21వ వచనం లూకా రాసిన సువార్త చదువుతున్నాను. ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురవలే ఆయన మీదకి దిగి వచ్చాను. అప్పుడు నీవు నా ప్రియకుమారుడువు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చింది. ఎంత భయంకరం చూడండి. ప్రజలందరూ బాప్తిసం పొందుతున్నారు, అందరూ పొందుతున్నారు. ఈయన పొందాడు. ఈయన యందు ఆనందించేటువంటి మనసు, దేవుని సంతోషపెట్టే మనసు. దేవుడు ఒక పాపి మారు మనసు పొందితే పరలోకమందు దేవదూతలతో పాటు సంతోషపడతాడని, నేను పిల్లలను పెంచి పెద్దవారుగా చేశాను, ఆకాశం ఆలకించి భూమి చెవియగు వీరు నా మాట వింటలేదని బాధపడుతున్నాడని, భూమి మీద నరులను చేసినందుకు హృదయంలో నా తండ్రి నొచ్చుకుంటున్నాడని, నా తండ్రి సంతోషపడాలంటే నేనేం చేయాలి? నేను నలిగిపోయినా, చిరిగిపోయినా, ఏమైపోయినా, నా రక్తమంతా కార్చిన, నా ఒళ్ళంతా చిట్లు పోయినప్పటికీ కూడా నేను ఆయన సంతోషపరచాలి. ఒక పాపిని శిలువ మీద ఉన్న దొంగ కూడా మారిపోతున్నాడు, సైనికుడు మారిపోతున్నాడు. మన అవస్థలో కూడా దేవుని సంతోషపెట్టే కార్యక్రమాలు చేస్తున్నాడు యేసుక్రీస్తు. మనం ఏ రోజైనా చేస్తామా? ఏ రోజైనా మనం అలా ఉంటామండి? ఏ రోజైనా మనం దేవుని సంతోషపెట్టేటువంటి మనసు, దేవుని మహిమపరిచే మనసు, ఎన్ని సుఖాలు ఇచ్చినా ఉంటామా? యేసుక్రీస్తు ప్రభువారి గురించి తండ్రి అయిన దేవుడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. మనం కూడా ఆనందిస్తాం. ఎప్పుడు మన పిల్లల బట్టి మనం హాయిగా నిద్రపోతాం. భోంచేసి వాడు చదువుతూ ఉంటాడు, 1 గంట వరకు చదువుతాడు, ఒక్కొక్కడు 2 వరకు చదువుతాడు, మళ్ళీ 2కి తెల్లవారుజాము లేచిపోయి చదువుతూ ఉంటాడు. జ్వరం వచ్చేస్తుంది ఎగ్జామ్ టైంలో. జ్వరం వచ్చేసినాడుకో బెళ్ళేసేసి ఆయన చేసేసి వాడిని పంపేస్తాం. ఎందుకంటే నా కొడుకు నా పేరు తేవాలి, వాడు ఫస్ట్ క్లాస్ రావాలి, వాడు మంచి ఉద్యోగం తేవాలి, వాడు అందరిలో నా కొడుకు నా కూతురు మంచి ర్యాంకులో ఉంది అని చూడు. నువ్వు ఎంత నలిగిపోతావో, ఎంత చేస్తావో ఆయన పేరు తెస్తావు, నీ కుటుంబీకుల పేరు తెస్తాను. దేవుడు కూడా భూలోకంలో దేవుని పేరు తేవటానికి చూస్తాడు. చూడండి ఎంత గొప్ప విషయం. ఎలా పేరు తెస్తున్నాడు అనుకుంటున్నారు దేవుడు? ఎలాగా? 8వ అధ్యాయము యోహాను రాసిన సువార్తలో 8వ అధ్యాయంలో 8వ అధ్యాయము 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు తండ్రి అయిన దేవుని గురించి, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. దేవుడు తోడై ఉంటాడని ఆయన ఎప్పుడు ఎరుగుతున్నాడు? ఎల్లప్పుడూ ఆయన పని చేస్తున్నాడంటే, ఎల్లప్పుడూ ఆయన ఏదో గుర్తొచ్చినప్పుడు బైబిల్ చదువుతూ, గుర్తొచ్చినప్పుడు ప్రార్థన చేయడం, అవసరం వచ్చినప్పుడు ప్రార్థన చేయటం, ఏదో వెళ్ళాలని అంటే వెళ్ళటం, లేకపోతే ఏదో చెప్పాలని అంటే చెప్పడం, అలా కాదండి. ఇక్కడ పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, రాస్తున్నాడు ఆయన గురించి, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. నేను ఒంటరిగా విడిచిపెట్టడం, ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు కూడా నువ్వు ఒంటరిదాను కాదు. రామ్మ, మహాలోకానికి మీ కన్న తండ్రి నీకు అక్కడ నెమ్మది పొందే స్థలానికి, ఆ పరదేశకి తీసుకురమ్మన్నాడు. పాతాళ లోకం నోరు తెరుచుకుంటుంది, నేను వెళ్ళేటప్పుడు నోరు మూసుకుంటుంది. పాతాళ లోకము కూడా నిన్ను ఏమీ చేయదు. నువ్వు గ్రహించాలి. 11 మందిలో ఒకడు గ్రహించాడు, పేతురు. నేను ఎవరనుకుంటున్నానయ్యా అంటే, వాళ్ళు అన్నారు ఏలియా అన్నారు, ప్రవక్త అన్నారు, వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు. వాళ్ళందరూ కూడా వదిలేయండి, మీరేమనుకుంటున్నారు అని అంటే, అందులో పేతురు అన్నాడు, నువ్వు సజీవుడివైన దేవుని కుమారుడివైన క్రీస్తు అని. బలా, ఈ విషయం నీకు తెలిస్తే, దేవుడు తెలియచేస్తే, నా తండ్రి తెలియచేస్తే తప్ప నీకెవరు కూడా తెలియచేయలేదు అన్నాడు. పరలోకపు తాళం చేతులు నీకు ఇచ్చేస్తున్నాను.
అంటే గ్రహించాలి, పని చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఇంకొక మాట అన్నాడు. 5వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 30వ వచనంలో, నా అంతటా నేనేమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారంగా చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారము చేయకూడను గనుక నా తీర్పు న్యాయమైనది. అంటే నా ఇష్టానుసారంగా నేను నా ఇష్టానుసారంగా నేను తీర్చను. నా అధికారం ఉంది కదా, నేను చేయను. దేవుడు ఏదైతే చేయమంటున్నాడో, దేవుడు ఏదైతే వద్దంటున్నాడో దాన్నే చేస్తాను. అంటే సొంత నిర్ణయం తీసుకోవడం అనమాట యేసుక్రీస్తు ప్రభు. ఎంత గొప్ప విషయం అండి నిజంగా. ఆయన ఇష్టాన్ని నెరవేర్చుకుంటలేదట, నా ఇష్ట ప్రకారంగా చేయట్లేదట. మనం ఇష్ట ప్రకారంగా చేసేస్తాం, నీ ఇష్ట ప్రకారంగా చేస్తాం. అలా కాదు, వాక్య ప్రకారముగా ఏదైతే చేయమన్నాడో అది చేయటం, ఏదైతే వద్దన్నాడో అది మానేయటం, ఏదైతే మాట్లాడమన్నాడో అది మాట్లాడతాం, ఏదైతే మాట్లాడకూడదు అన్నాడో మాట్లాడుకోకుండా ఉండటం. ఇంకొక మాట చూద్దాం. ఏమంటారంటే 18వ అధ్యాయంలో, యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయము మొదటి నుంచి. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెదురేను వాగు దాటిపోయిన అక్కడ ఒక తోట ఉండెను, దానిలోని కానీ శిష్యులతో కూడా వెళ్ళెను. యేసు తన శిష్యులతో పలుమార్లు అక్కడికి వెళ్ళిచుండువాడు గనుక ఆయనను అప్పగించి యోధాకును ఆ స్థలము తెలిసి ఉండెను. కావున యోధా సైనికులను, ప్రధాన యాజకులను, పరిచయులను, పంపిన బంట్రోతులను వెంట పెట్టుకుని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చెను. యేసు తనకు సంభవింపబోవునన్నీ ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి, మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమిగా, యేసు ఆయన నేనే అని వారితో చెప్పాను. సైనికులు, రోమా సైనికులు అంటే ఎలాంటి వాళ్ళంటే బాబు, వాళ్ళ ఆయుధాలతోటి, బళ్ళాలతోటి, ఖడ్గాలతోటి, దివిటీలతోటి వచ్చినప్పుడు పారిపోయారు అందరూ కూడా శిష్యులు. కానీ యేసుక్రీస్తు ఎరిగి, రేపొద్దున నేను మరణం అవుతాను, రేపొద్దున నాకు సిలువ మరణం ఉంటుంది, రేపొద్దున అందరూ నన్ను చాలా హింసలు పెడతారని ఎరిగి, మనం ఏదైనా బాకీ వస్తే పారిపోతాం, ఏదైనా కోర్టు వస్తే పారిపోతాం, ఏదైనా పోలీసు వస్తే పారిపోతాం, మనకి ఏదైనా కేసు అయితే ఇంక మనం దొరకం ఎవడికి. కానీ దేవాది దేవుడు రేపు జరుగుతున్నదని ఎరిగి నేనే అంటే దేవుడు ఎంత సంతోషపడిపోయాడు తండ్రి. దేవుడిని సంతోషపెట్టేటువంటి విషయాల్లో మనం ఉండాలి. దేవుని సంతోషపెట్టేటువంటి విషయాలు ఓ మాట చూద్దాం. రోమా రాసిన పత్రిక 15వ అధ్యాయము మొదటి నుంచి. కాగా బలవంతులమైన మనలను మనమే సంతోషపరుచుకొనక బలహీనులను దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. తన పొరుగువారిని క్షేమాభివృద్ధి కలిగినట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతను సంతోషపరచవలను. క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకొనలేదు. యేసుప్రభు ఎప్పుడు తను సంతోషపరచుకోలేదంటండి. మా వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు సంతోషపరచాలి, మా వాళ్ళ కోసం ఎలా చేయాలి. ఈ రోజుని ఆ మాటకు వస్తే నేను కూడా ఈ మాట చెప్తే సిగ్గుపడతానండి. ఈ మాట చెప్పడానికి నేను కూడా సిగ్గుపడతాను. ఈ మాట విన్నప్పుడల్లా చెప్పడానికి నేను అర్హుని కాదనిపిస్తుంది. ఎన్నడూ సంతోషపరచుకోలేదంట ఆయన. ఏ విషయాల్లోనూ సంతోషపరచుకోలేదు. ప్రతి మాటకి, ప్రతి దానికి, ప్రవర్తనలోనూ, మాటలోనూ, చూపులోనూ, అన్నిటిలోనూ దేవుడినే సంతోషపడతాం, దేవుడినే మహింపరచడం. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను. నిన్ను చూసి దేవుడు ఆనందించేలాగా ఉన్నావా అయ్యా, అమ్మా, ప్రియమైన సోదరుడా, సోదరి, సేవకుడా? దేవుని సంతోషపెట్టేటువంటి మనసు, మనుషులు సంతోషపెట్టే మనసు కాదు, దేవుని సంతోషపెట్టే మనసు. ఆయన ఎప్పుడు సంతోషపరచుకోలేదట. మనం ఎప్పుడు సంతోషపరుచుకుంటూ ఉంటాం. మనం ఎప్పుడు సంతోషపరుచుకుంటూ ఉంటాం. ఆయన పేతురు పత్రికలో ఆయన మనకి ఒక అమూల్యమైన మాట చెప్తూ, 1 పేతురు 2వ అధ్యాయం 21, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. క్రీస్తు
మన కొరకు ఆయన బాధపడ్డాడట. మోషే 80 రోజులు సాష్టాంగపడటం, ప్రజలు చంపేస్తానన్నాడని దేవుడు, ఇశ్రాయేల్ నాశనం చేసేస్తానన్నాడని దేవుడు వాళ్ళ కొరకు బాధపడ్డాడట. దావీదు ప్రజలు దేవుని మాట వింటలేదని కన్నీరు కార్చాడంట, ఏరులైపారిందట. మనం ఎప్పుడైనా అలాంటి కార్యక్రమాలు చేస్తున్నామా అండి? ఏదో ప్రోగ్రాలు చేస్తున్నాం, ఏదో చేస్తున్నాం, కానీ దేవుడు సంతోషపడేటట్లుగా ఇక్కడ అంటున్నాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయారు. నీ కుటుంబానికి నువ్వు మాదిరి ఉంచిపోవాలి, నాయన మాదిరి ఉంచిపోవాలి. నువ్వు నడిపిస్తున్న సంఘానికి మాదిరి ఉంచిపోవాలి. ఇది నీ గొప్పతనం కాదు, దేవుని నీ మాదిరి చూపించాలి. ఇంకా అంటున్నాడు, ఆయన పాపము చేయలేదు, అది మాదిరి. ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. మాదిరి అంటే ఏంటి? పాపం చేయకుండా ఉండటం మాదిరి. ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో దాన్ని చేయకుండా ఉండటం, ఏదైతే చేయమన్నాడో దాన్ని చేయకపోవటం, అది పాపమునకు చేయకుండా ఉండటం మాదిరి ఉంచాడు. ఏంటి మాదిరి? మాదిరి అంటే ఏమనుకుంటున్నారంటే, మాదిరి అంటే ఆయన ప్రార్థన చేశాడండి, మాదిరి అంటే ఆయన పరలోక ప్రార్థన చేశాడండి, మాదిరి అంటే మనకు అలాంటివి కాదు. మాదిరి అంటే ఏంటంటే పాపం చేయకుండా ఉండటం మాదిరి. ఇంకేమంటున్నాడంటే, ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకొనెను. బెదిరించలేదట. మనం ఎలా అంటాం? మా వాళ్ళు అసలు మంచోళ్ళు కాదు, మా వాళ్ళు తెలిసిందా అంటాం. మా వాడు ఎస్ఐ, మా వాడు పోలీసు, మా వాడు లాయరు, మా వాడు పెద్ద రవిడి, మా కుటుంబీకులు, ఇలాంటి కథలు చెప్తాడు. అసలు అలాంటివి బెదిరిస్తూ ఉంటారు. యేసుప్రభు బెదిరించాలంటే చాలా ఉంటాయి ఆయనకి. ఎప్పుడు ఆయన బెదిరించలేదు. తోటలో ఆయన పట్టుకుంటాకు వచ్చాడు, మలుకు అనేటువంటి వాడు చెవి తెగేసాడు పేతురు తెగేసేస్తే ఆ సైనికుడు ఎలా పట్టుకుని రక్తం కారిపోతుంది. రక్తం కారిపోతుంటే మరి ఈయన అలా వదిలేసాడు అనుకోండి, పేతుని కూడా పట్టుకెళ్ళి జైల్లో పెట్టేస్తారు. పేతుని కూడా జైల్లో పెట్టేస్తాడు, వదులుతారు. సైనికుడిని కొట్టాడంటే అసలు మామూలుగా నేరం వస్తేనే ఈయన వదిలినప్పుడు ఒక సైనికుడిని కొడితే వదులుతారండి? పైగా రోమా చక్రవర్తులు, రోమా సైన్యం. ఓ పోలీస్ ఆయన వచ్చాడు అనుకోండి, పోలీస్ ఆయన చెవి కోసేసామనుకోండి, వదులుతుందా ప్రభుత్వం? ఓ పోలీసు వాడిని, ఓ సైనికుడు వచ్చాడు, రక్షకభటుడుగా మీ ఇంటికి వచ్చాడు, ఆ పోలీసు వాళ్ళని చెవి కోసేస్తామనుకోండి, ఊరుకుంటాడా ప్రభుత్వం? ఊరుకుంటుంది నిన్ను? అసలు బయటకు వస్తావా? మరి పేతుని లోపల వేసేస్తే బయటికి రాకుండా, బయటకు వేసేస్తే మరి సంఘానికి తాళం చేయి ఆయనకి ఇచ్చాడు, పేతురికి తాళం చేయి ఇచ్చాడు. మరి తాళం చేయి ఈయన దగ్గర ఉంది, తాళం సంఘాన్ని ఓపెన్ చేయాలి. ఓరు బాబు ఈయన లోపల వేసేస్తే ఇప్పుడు తాళం చేయి ఈడి దగ్గర ఉందో ఇప్పుడు ఎలాగా అని అనుకుని యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారంటే చెవిని తీసి చెవి అంటించాడు. అది బెదిరించలేదండి యేసుక్రీస్తు ప్రభు వారు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునేను. దేవుడు ఉన్నాడని దేవునికి అప్పగించుకున్నాడట. తీర్పు తీర్చేది నేను కాదు, జడ్జిమెంట్ చేసేది ఆయన చేస్తాడు. ఈరోజు దేవుడికి అక్కర్లేదని ఆయనే ఈయనండి, ఈయన ఆయనండి, తారండి, తక్కుమారండి, ఆయన ఇలాగొచ్చాడండి, ఈయన అలాగొచ్చాడంటే ఇది తప్పు అయిపోద్ది కదా వాక్యం. మాదిరి చూపిస్తున్నాడండి అంటారు. మాదిరి చూపించడం ఏంటి? ఎస్ఐ గారు ఉన్నారు, దొంగోడిని ఇలా కొట్టాలరా అని మాదిరి చూపించడానికి ఆయన బట్టలు తీసేసి డ్రాయర్ వేసుకుని అటు దొంగోడిని ఇలాగా చేతులు కట్టేసి ఎస్ఐ గారిని కొట్టి ఇలా కొడతారని చెప్తాడా మాదిరి? ఆజ్ఞాపిస్తాడా? మాదిరి చూపిస్తాడా? జడ్జి గారు ఉన్నారు, ఒక దొంగోడికి చీకటి కొట్టులో పెట్టాలంటే జడ్జి గారి ముందర చీకటి కొట్టులో ఉండి మాదిరి చూపిస్తాడా? యేసుప్రభు మాదిరి చూపించాడు. మాదిరి కాదు, జీవించాడు. మాదిరి కాదది, జీవించాడు. న్యాయంగా ఉన్నటువంటి దేవునికి అప్పగించుకున్నాడు. నేను చేస్తున్నది కరెక్టా నాయనా కాదా, నేను చేస్తున్న పని కరెక్టా కాదా, నా మరణం కరెక్టా కాదా, నేను మీరు అనుకున్నట్టుగా జీవించనా లేదా, మీరు అనుకున్నట్టుగా నేను బ్రతికనా లేదా, నా జీవితంలో నేను ఎక్కడైనా పొరపాటు చేస్తున్నానా లేదా అని ఎప్పటికప్పుడు ఆయన శరీరధారి అయిన దినముల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన మరణము నుండి విడిపించగలవానికి ప్రార్థనలను యోచనలు చేసి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడిను.
ఆయన ఈయన కాదు, ఈయన ఆయన కాదు, ఆయన ఆయనే, ఈయన ఈయనే. భూమి మీద నువ్వు కూడా అలాగుంటే, క్రీస్తు ప్రభువులాగా ఉంటే, క్రీస్తు ప్రభువు పోల్ని నడుచుకుంటే, క్రీస్తు ప్రభు మాదిరిగా మనకు చూపించాడు కనుక అలాగుంటే ఆయన సంతోషపరుస్తాడు, సంతోషపడతాడు. ఆయనలాగే మనకు కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చినటువంటి మహిమ మనకు కూడా ఇస్తాడు. మాదిరిగా చూపించాలి. ఒకసారి రోమా రాసిన పత్రిక చదివి ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చూద్దాం 16వ వచనం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనకు ఒక ఆత్మ ఉంది. ఆత్మ అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయింది. మరలా మనకి మారు మనసు పొంది బాప్తిస్మం ద్వారా పొందినప్పుడు మనకు పరిశుద్ధాత్మని వరాన్ని దేవుడిచ్చాడు. అప్పుడు ఆ ఆత్మను గురించి అంటున్నాడు, మనము దేవుని పిల్లలమనే ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. శ్రమ పడిన ఎడల, బాధలు అనుభవించిన ఎడల, నీతి కోసము ఆకలి దప్పులు కలిగి ఉన్న ఎడల, దేవుని సంతోషపరుస్తూ ఉంటుంటే, నీ ధనములోను, నీ మాటలోను, నీ క్రియల్లోనూ, నీ పనుల్లోనూ, నీ జీవిత విధానంలోనూ, నీ ముగింపులోనూ దేవాది దేవుని సంతోషపరుస్తుంటే, ఈమె నా ప్రియకుమార్తె, ఈమె నా ప్రియకుమారుడు, వీరి యందు నేను ఆనందిస్తున్నాను అని దేవాది దేవుడు చెప్పేలాగా క్రీస్తు జీవితంలాగా మనం ఉండి ముగిస్తే అది దేవుని సంతోషపరిచినట్లుగా. నువ్వు మార్గదర్శిగా ఉండాలి. నీ ఇంటిలో నీ అడుగు జాడలు మాదిరిగా ఉండాలి, నీ మాట మాదిరి ఉండాలి. అలా ఉండాలని, అలా జీవించాలని నన్ను నేను హెచ్చరిక చేసుకుంటూ మీకు కూడా చెబుతున్నాను. మీరు కూడా అనుసరించండి. ఈ కార్యక్రమం చూసిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు.